హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించే జీతాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి వేతనాల చెల్లింపుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పెట్టేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఉద్యోగుల జీతాలను చెల్లించేది. అయితే ఇకపై ఈ విధానానికి స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల జీతాన్ని నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోనే జమ చేయనుంది. ప్రభుత్వమే నేరుగా ఉద్యోగుల అకౌంటుల్లో నగదు జమ చేస్తే మధ్యవర్తులు, ప్రైవేటు ఏజెన్సీల దోపిడీకి అడ్డుకట్టపడనుంది. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది. ఇకపై ప్రతి నెల ఉద్యోగుల అకౌంటుల్లో నగదు జమ చేయాలని నిర్ణయించింది. గతంలో విడతల వారీగా జీతభత్యాలు చెల్లించేవారు. 3 లేదా 6 నెలలకు ఒక్కసారి జీతభత్యాలు చెల్లించేవారు. అది కూడా అవుట్సోర్సింగ్ ఏజెన్సీ సంస్థలు ఆ నగదు జమ చేసేవి. లేకపోతే మధ్యవర్తులు సైతం నగదు జమ చేసేవారు. అయితే వారు చెల్లించే జీతానికి, జీవోలో ప్రకటించిన జీతానికి చాలా వ్యత్యాసం ఉండేది. ఈ వ్యత్యాసాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వమే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా నగదు జమ చేయనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విప్లవాత్మక మార్పు ద్వారా మధ్యవర్తులు, ప్రైవేటు ఏజెన్సీల దోపిడీకి అడ్డుకట్టకు ముగింపు పలికే అవకాశం అయితే ఉంది. అంతేకాదు వివిధ ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలు, గురుకులాలు, హెల్త్ డిపార్ట్మెంటు, మైనారిటీ సంక్షేమ శాఖ, అలాగనే మున్సిపాలిటీల వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కార్మికుల వేతన కష్టాలకు ఊరట లభించే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఐఎఫ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుంది. ఇదే మాదిరిగానే ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఆయా కార్యాలయాల అధికారులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది బ్యాంకు ఖాతాలతో ఆధార్ కార్డులను అనుసంధానం చేసి ఆయా శాఖల ఉన్నత అధికారులకు నివేదికలు పంపినట్లు తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానంలో ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ వర్కర్లు, అలాగనే పబ్లిక్ హెల్త్ నైపుణ్య కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖలోనే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విభాగాల్లో అనేక మంది ఉద్యోగులు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. వారికి ప్రతి నెల జీతాలు సకాలంలో రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారికి పెద్ద ఊరటనిచ్చినట్లు అయ్యింది. ఐఎఫ్ఎంఎస్ ద్వారా వేతనాలు చెల్లించడంతో నెలవారీ ఖర్చులకు ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉండదు. అప్పులు చేసి వడ్డీలు కట్టాల్సిన అవసరం కూడా అసలే ఉండదు. మొత్తానికి ఈ నిర్ణయం అమల్లోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కాస్త ఊరటనిచ్చినట్లే.